దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈరోజు 211వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి దర్శనం, ఇతర జనులను దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువులు తీసుకొస్తూ మీకు గత ఎపిసోడ్స్లో మరి ఎవరెవరి జీవితాలను దేవుడు ఏర్పరచుకుని వాళ్ళ జీవితాలు త్యాగం చేయించి ఇతర ప్రజల కొరించి ఈ సువార్త ప్రకటింప చేస్తున్నాడు అనేవి ఇప్పుడు మన మధ్య నివసిస్తున్న వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తీసుకుంటూ వస్తూ ఉన్నా. డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య గారని వేదాల్లో డబుల్ PhD చేసి గోల్డ్ మెడలిస్ట్, ఆయన రీసెర్చ్ చేస్తున్నటువంటి ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి అనేక మధ్యకి వెళ్ళి ఈ యొక్క నిజదేవుడు ఎవరో తెలుసుకునేట్టు చేస్తూ ఉన్నాడు. ఆయనలో మంట రగిల్చాడు. ఆయనతో స్వరం ద్వారా వినిపించి నువ్వు నా సేవ ఇలా చేయమని చేయిస్తూ ఉన్నారు. ఎందుకు చేయిస్తున్నారు ఇదంటే ఇతర జనుల మీద దేవుడికున్న ప్రేమ ఇది. పైగా ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో యోదయ దేశం అయిపోయింది, నువ్వు సమరయ దేశానికి వెళ్ళు అంటే నీ ఊరు వెళ్ళు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మారుమూల ప్రాంతాలు కూడా నేను ఎవరో తెలియాలబ్బాయి అంటున్నాడు. టౌన్లో పట్టణాల్లో అనేక మంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు, మైక్ ద్వారా వాటి ద్వారా తెలుస్తూ ఉంటాయి. కానీ నేపాల్ అనేటువంటి ఆ దేశాల్లో, టిబెట్ అనే దేశాల్లో మారుమూల ఉన్నటువంటి ప్రజలకి అసలు దేవుడు ఎవరు చెప్పాలి, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోవన్నాడు. ఇక ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. మరి యొక్క తీవ్రవాదుల చేతుల్లో ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఎన్నన్నా అయిపోయినాయి కాక నేను నాగటి మీద చెయ్యి పెట్టాను, వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ హృదయంలో ఆ మంట, ఆ తీవ్రత, ఆ హృదయంలో దేవుడే ఉంటున్నాడు. నా హృదయంలో ఒక దేవుడు వచ్చాడు అన్నాడు. ఇక మేము ఇక్కడ సువార్త ప్రకటించే పనిలో ఇక ఎవడు అడ్డు చెప్పినా ఇక ఆగరు. ఎందుకంటే దేవుడు ఆత్మతో నింపబడి ఉంటారు. అలా ఆయన ప్రకటించాడని చెప్పాను. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి 95 సంవత్సరాలండి పాస్టర్ గారికి. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. 2 నెలల క్రితం యూట్యూబ్లో సాక్షి వచ్చింది. సరే ఆయన ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకుని సరే సాక్షి బాగుంది అని చెప్పి ఇంకా కొన్ని వివరాలు కావాల్సి ఉంటే మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి ఆయనతో అనుకుంటున్నాను. ఆయన ఇక్కడే గోదావరి జిల్లాలో తణుకు దగ్గర ఊరు అనమాట. అది తణుకు దగ్గర తాటిపర్రు అనేటువంటి గ్రామం అయింది. ఆయన ఇప్పుడు ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఒక చోట సెటిల్ అయిపోయాడు. చర్చి కట్టుకున్నాడు, చర్చిలో ఉన్నాడు. 95 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు. నేను ఈ మధ్య మరి 2 నెలలు అయింది సాక్ష్యం వచ్చి. సరే ఇంకా ఆయన దాంట్లో వివరాలు తెలుసుకుందామని 25/2 ఫిబ్రవరి నెల 25వ తారీఖున ఆయనకు ఫోన్ చేశా. అయ్యా మీ సాక్ష్యం కొంత చెప్పారు, మరి ఇంకా కొంత వస్తుందా అంటే, అయ్యా ఆ పనిలో ఉన్నాం. యాంకర్ రాజు గారు తిరువూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు నా దగ్గరికి వచ్చారు, కర్ణాటక రాష్ట్రం. మార్నింగ్ నుంచి ఆ రికార్డింగ్లో ఉన్నాం. ఇప్పుడు లంచ్ బ్రేక్లో ఉన్నాం అయ్యా అన్నాడు. చాలా సంతోషం అంటే వస్తుంది ఇప్పుడు, అది 2వ భాగం చేస్తున్నాం అన్నారు. ఇంకా ఏమైనా వివరాలు అడగటానికి నాకు వీలు పడలా. ఎందుకు అంటే వాళ్ళు షూటింగ్లో ఉంటున్నారు కదా, మరి లంచ్ బ్రేక్లో ఉన్నారు అని చెప్పి అయ్యా సరే అని చెప్పాను నేను. బై అని చెప్పి ఆ యాంకర్ రాజు గారితో కూడా మాట్లాడా. అయ్యా మాది తిరువురు, వీరి సాక్ష్యం మేమే రికార్డ్ చేస్తున్నాం, అందుకోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. నా గురించి కూడా కొద్దిగా చెప్పా. అయ్యా ఎట్లా దేవుడు, నేను రిటైర్డ్, నేను ఆర్టీసీలో ఒక ఆఫీసర్గా పనిచేసా, నేను రిటైర్ అయిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నారు, ఇట్లా స్వార్థ ప్రకటించమన్నారు, నేను అలా ప్రకటిస్తున్నాను అంటే, అయ్యా మేము మీ సాక్ష్యం కూడా రికార్డ్ చేస్తాం ఎప్పుడన్నా అన్న. పోన్లేండి ఇంకా టైం ఉందిలే అన్నా నేను. అలా జరిగింది సంభాషణ. అయితే అలా మరి ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలు, ఎప్పుడో జరిగింది, అది ఎవరు చూశారు, ఇది ఎవరు చూశారు అంటాక లేదుగా. కృష్ణమూర్తి గారితో నేను ఫోన్లో మాట్లాడతాను, మీకు కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. ఆయన చక్కగా మాట్లాడతారు. 95 సంవత్సరాల వయసు. ఏంటి ఆయన కథ అని చెప్పేది మీకు తెలియాలి కదా. అసలు కథ ఏంటి అంటే, ఆయన తాటిపర్రు అనేటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఆయన మాటల్లోనే చెప్తున్నాం, ఆయన చెప్పిన మాట, మాది తణుకు దగ్గర తాటిపర్రు అనే గ్రామం ఆయన చెప్తున్నాడు. ఈ తణుకు అంటే గోదావరి జిల్లా, అక్కడ తాటిపర్రు అని. నేను అగ్రకులానికి చెందినవాడిని. ఆయన ఎవరట? అగ్రకులం అంటే బ్రాహ్మణులని మీరు అనుకోవద్దు, మాది కమ్మ కులం అని కూడా చెప్పాడు ఆయన. వాళ్ళది చౌదరీస్ అనమాట, వాళ్ళు కమ్మ కులం. మాకు పొలాలు, పొగాకు బ్యానర్లు బాగా ఉన్నాయి. ఆయన మరి ఎంతో 50 ఎకరాల పొలం అనుకుంటా. 5 బేరన్లు, పొగాకు పండిస్తారు కావాలి, ఆ బేరన్లన్నీ ఉంటాయి, వాటిని కాల్చటం ఏది చేస్తారు. 5 బేరన్లు ఉన్నాయి. మా దగ్గర పనిచేసేవాళ్ళు 200 మంది ఉంటారు, మా పొలాల్లో పనిచేసేవాళ్ళు అని చెప్పాడు ఆయన. అంటే ఒక
ఆస్తిపరుల కుటుంబం అయిందట. ఆయన 17-18 సంవత్సరాల నుంచి బాగా భక్తిలో మునిగి ఉన్నాడట. ఏంటి భక్తి? హిందూ భక్తే. కానీ ఏం భక్తి అంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే సత్సంగం అని గుంటూరులో సత్సంగం అని ఒకటి ఉందట. ఈ పండితులందరూ కలిసి దేవుడు అన్న ఆయన ఒక రూపం విగ్రహం రూపంలో ఉండడు, దేవుడు ఆత్మస్వరూపుడు, మన వేదాల్లో ఆ మాట చెప్పబడి ఉంది కాబట్టి ఆ శ్లోకాలు వేదాల్లో ఏం చెప్పబడినాయో అవి పెట్టి మనం ప్రార్థన చేయాలి. కానీ ఇట్లా ఏది పడితే దాన్ని విగ్రహాలు చేసుకుని ఈయనే మా దేవుడని పూలు తెచ్చి అవన్నీ చేయటం కాదు. ఇట్లా పూలు చేయటం అవన్నీ అవి క్షయమైన పుష్పాలు, అక్షయ పుష్పాలతో పూజ చేయాలి. ఏంటి అక్షయ పుష్పాలు అంటే ఆయన్ని మంత్రాలతో శ్లోకాలతో స్తుతించాలి. అది అసలైన భక్తి అని చెప్పి ఆ సత్సంగం వాళ్ళంతా చెప్తారంట. వాళ్ళు అప్పుడప్పుడు ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళట. వీళ్ళు వచ్చిన కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఆ మాటలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ భక్తి ఈయన 17-18 సంవత్సరాల వయసు కదా, ఈయన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు కదా, ఆ పొలాల్లో పనిచేసేవాళ్ళు, ఈ పొగాకు బేరంలో పనిచేసే వాళ్ళు. అయ్యా మీ చిన్న వయసులోనే ఇంత భక్తి వైరాగ్యం ఏంటయ్యా మీకు అనేవాళ్ళట. ఆయనకి చిన్నప్పుడే పెళ్ళయిందట. అది ఆ కథ చెప్తాను. ఇప్పుడు ఆ 17-18 సంవత్సరాల వయసులోనే ఎంత భక్తి వైరాగ్యంతో ఉండేవాడట. వీళ్ళకి ఏమైనా చెబుదామని అనే ఆలోచన వచ్చి ఈ వర్కర్స్లో ఈ బేరంలో పనిచేసే వర్కర్ వీరన్న అనే ఒక అతను ఇంకా వీళ్ళందరూ పిలిచి, మీరు పూజలు చేస్తారే, ఈ పూజలన్నీ చేసేది కరెక్ట్ కాదు, దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయనకు రూపం ఉండదు, వేదాల మాటలు ఉన్నాయట, మా సత్సంగంలో మా గురువుగారు చెబుతున్నారని చెప్పాడట. అయితే వాళ్ళు అన్నారట, మేము చర్చికి వెళ్ళేవాళ్ళమండి అన్నారు వీళ్ళందరూ. ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళే ఆయనేమనుకుంటున్నాడు, చర్చికి వెళ్ళేవాడు కూడా యేసు ప్రభువును పూజిస్తారు కాబోలు, ఆయన విగ్రహం పెట్టుకుని ఆయన పూజ చేస్తారు కానీ తప్పు అనుకుంటున్నాడు. ఇక్కడ భారతదేశంలో హిందువులు చేసేటువంటి పూజా విధానం తప్పు. ఇలాగే క్రైస్తవులు కూడా ఒకవేళ యేసు ప్రభువు కానీ మరియమ్మకు కానీ పూజలు చేస్తారా అనుకుంటున్నాడు కావాలి. వాళ్ళు చేసేది కూడా తప్పే. ఆయన ఆత్మస్వరూపుడు, అది మన గ్రంథాల్లో ఉంది. ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి అట్లా విగ్రహం రూపంలో చేయకూడదు అని చెప్తా ఉండేవాడట. ఈ వాళ్ళకు కూడా చర్చిలో ఏం చెప్తున్నారో ఏంటో వాళ్ళకి కూడా బాగా బోధపడదు కాబట్టి ఒకరోజు ఒక ఆయన తీసుకొచ్చారట. అంటే బైబిల్ గురించి బాగా తెలిసినటువంటి ఒక ఆయన ఈయన దగ్గర తీసుకొచ్చారంట. తీసుకొచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, కొంత వివరణ బైబిల్ గురించి కొంత వివరణ చెప్పి, మేము అయ్యా ఈయన కూడా చెప్పేవాడట. ఈయన వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు, పాపోహం పాపకర్మ అనే ఒక శ్లోకం ఉంది, అలాగే అంతఃసమ్మాం పిండిజ ఇటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల ప్రకారం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం అని చెప్పాడంట వాళ్ళందరికీ కూడా. అని ఈ శ్లోకాలన్నీ మేము చదువుతాం అయ్యా, ఇయే అక్షయ పుష్పాలు అంటారు అని చెప్పాడంట వాళ్ళకి. ఏంటి ఈ వేదాల్లో ఉన్నటువంటి మాటలన్నీ ఏంటంటే విగ్రహ రూపంలో దేవుడు ఉండడు అనే ఉద్దేశంతో. ఇక ఈయన మరి పాస్టర్ గారో కాదో కానీ ప్రభుదాసు ఆయన ఒక ఆయన తీసుకొచ్చారు. వీళ్ళు ఆయన తీసుకొచ్చి ఆయన విషయం చెప్పాడు. అయ్యా మేము పూజ చేసేది కూడా ఆత్మరూపంలోనే అని చెప్పాడు. రాజమండ్రిలో మాకు మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్కు మీరు కూడా రండి అయ్యా అని చెప్పాడట. ఆ ప్రభుదాస్ అన్న ఆయన వచ్చిన ఆయన, అయ్యా మీరు చాలా భక్తిపరులు, మేము కూడా మీరు చెప్పినట్టుగానే విగ్రహానికి పూజ చేయమయ్యా, యేసు ప్రభువుకి అట్లా పూజ చేయి విగ్రహాలకి, మేము మా బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అయితే మా మీటింగ్స్ ఉన్నాయి, 3 రోజులు మీటింగ్స్. ఆ మీటింగ్స్లో ఏం చెప్తారో మీరు ఒకసారి విందురుగా రమ్మని ఆహ్వానించారట. రాజమండ్రి తణుకుకి అది దగ్గరలో ఉంటుంది కాబట్టి సరే రాజమండ్రి వెళ్ళాడు. అక్కడ స్పీచ్ ఇస్తారు కదా, ఒక పాస్టర్ గారు స్పీచ్లో మొత్తం వేదాల్లో ఉన్న శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడంట. వేదాల్లో ఉన్న ఈ శ్లోకాల యొక్క అర్థము యేసు ప్రభువే అని చెప్తున్నాడట. అప్పుడు ఆ శ్లోకాలు కొన్ని మనం చదువుతున్నాం కదా ఇక్కడ ఈ సత్సంగంలో, కాబట్టి ఈయన యేసు ప్రభువా అని చెప్పి ఆయనకు అర్థమైపోయిందట. ఎప్పుడైతే అర్థమైందో ఆ ప్రసంగం బాగా నచ్చేసిందట, ఆయన చెప్పిన ప్రసంగం. ఇక నాలో ఉన్న అనాత్మ నాలోంచి వెళ్ళిపోయింది, నాకు అర్థమైంది. అంటే మనకెప్పుడు కూడా సాతానుడు ఉంటాడు, ఆ యొక్క సాతానుడు యొక్క శక్తి ఏదో నాలో ఉన్నది బయటికి వెళ్ళిపోయి నాకు మధురంగా ఉంది ఈ మాటలన్నీ. ఈ దేవుడు నిజంగా ఈ దేవుడే మన వేదాల్లో ఉన్నాడని నాకు అర్థమవటం జరిగింది అని చెప్తూ, దేవుడికి వ్యతిరేకమైన ఆత్మ అప్పటి వరకు ఏమన్నా ఉంటే అదే ఆ సాతానుడు ఆత్మే మనలో ఉండి యేసు ప్రభువుని నమ్మొద్దు అంట చూస్తూ ఉంటుంది. అది పోయిందంట, అది తెలిసిపోతుందంట. నా హృదయం అంతా సంతోషంతో నిండిపోతుంది.
నిండిపోయి పశ్చాత్తాపంతో నా కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి. ఎప్పుడైతే ప్రభువా నువ్వా అసలు దేవుడు అని ఈయన మనసులో అనుకున్నాడో, ఎక్కడ మీటింగ్లోనే అనుకున్నాడో, హృదయం నుంచి కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి అంట. అందరూ చూస్తున్నారట. చూస్తే సిగ్గేస్తుందంట ఆయనకి లోపల నుంచి పశ్చాత్తాపం వచ్చేస్తూ కన్నీళ్లు కారిపోతుంటే ఒక టవల్ ముసిగేసుకుని ప్రార్థనలో గడుపుతున్నాడు. అంతా ఏడిపోయినంట. అరగంట సేపు ఏడ్చాడంట. అయ్యా నాకు తెలియలేదు, మీరెవరో ఇప్పటి వరకు తెలియలేదు. అరగంట సేపు దుఃఖిస్తూ ప్రార్థించా. ఇక ఎవరో చూడకూడదని మీద టవల్ ముసుగేసుకున్నా. అందరూ చూస్తే ఏంటి ఈయన ఏడుస్తున్నాడు అని అంటారని టవల్ ముసుగేసుకున్నాను. ఆ రకంగా నాకు ఆ యొక్క మీటింగుల్లోనే జ్ఞానోదయం కలిగింది. దేవుడు ఆత్మ నన్ను ముట్టింది. కాబట్టి 27వ తారీఖు మొదటి మీటింగు, 28వ తారీఖు, 29వ తారీఖు ఆఖరి రోజు బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఇద్దామని నేను రెడీ అని చెప్పి నేను బాప్తిజం తీసేసుకున్నా గోదావరి నదిలో. మీటింగులకు వెళ్ళా అసలు ఏంటో చూద్దామని. ఆ మీటింగులో ఒక్క ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. దేవుడు నాకు బోధపడ్డాడు. మరి ఎందుకు దుఃఖిస్తున్నాను అంటే ఆయన ముందు కళ్ళ ముందుకు వస్తున్నాయంట. ఏదైనా చిన్న పాపాలు చిన్నప్పుడు నుంచి చేసిన పాపాలన్నీ ఆయన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయంట. ప్రభా నిజమే ప్రభా, ఈ పాపాలు నేను చేశా అని ఏడుస్తున్నాడట ఆయన. కాబట్టి దేవుడు వాటినన్నిటిని కూడా చూపించి ఆయనకి మారు మనసు ప్రసాదించాడు. ఇక ఇదంతా జరిగిపోయింది. బాప్తిజం కూడా తీసేసుకున్నాడు. ఇది తీసుకుని తర్వాత సరాసరి ఋషికేశ్కి వెళ్ళిపోయాడంట. ఋషికేశ్లో వీళ్ళ యొక్క గురువు గారు ఉంటారు, ఏదో దివ్యానందమూర్తి ఏదో ఆయన పేరు. ఋషికేశ్లో ఈ సత్సంగమానికి గురువు గారు ఉంటారు. ఋషికేశ్ అంటే హిమాలయ పర్వతాల్లో ఒక మునులు ఉండేటువంటి ప్లేస్, హిందువుల ప్లేసు. కానీ ఆ సత్సంగంలో వాళ్ళు ఆ గురువుగారు బోధించేది ఏంటంటే విగ్రహాల రూపంలో దేవుడు ఉండడు, ఆత్మస్వరూపుడు అనేది వేదాల నుంచి తీసుకుని అదే బోధిస్తాడు. ఈయన సరాసరి ఋషికేశ్కి వెళ్ళిపోయే మా గురువు గారితో చెప్పారు. ఆయన ఏమన్నాడట, నువ్వు భ్రష్టుడివి, యేసు ప్రభు వైపు చూచావా అంటాడా అనుకుంటాం మనం. అలా అనలేదంట. నువ్వు ధన్యుడు నాయనా అన్నాడట. నేను యేసు ప్రభు వైపు చూచానంటే ఇందాక సాక్ష్యంలో డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య గారి సాక్ష్యంలో నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నా. ఆయన మన వేదాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువే ఉన్న దేవుడు, యేసు ప్రభువే అనగానే నువ్వు భ్రష్టుడు, ఇంట్లోకి రావద్దు అని చెప్పి వీళ్ళు అన్నారు. ఇక్కడ ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నిజమైన దేవుడు, మనం ఉచ్చరించే మంత్రాల్లో ఉన్న దేవుడు యేసు ప్రభువే అని నాకు తెలిసి బాప్తిజం తీసుకుంటున్నా అంటే నీవు ధన్యుడవు, నీవు సరైన మార్గంలో ఉన్నావు అన్నారట. అంటే మునులలో చాలామందికి, ఋషులకి మునులకి యేసు ప్రభువు దేవుడు అని తెలుసు. ఆ హిమాలయ పర్వతాల్లో చాలామంది ఋషులకి తెలుసు యేసు ప్రభువు దేవుడు. వాళ్ళు బైబిల్ దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు ధన్యుడువు అన్నాడంట ఆయన, వీళ్ళ గురువు గారు ఋషికేశ్లో. ఈ ఋషికేశ్ 20-30 సార్లు వీళ్ళు వచ్చారంట. వీళ్ళు ధనవంతులు, యాక్చువల్గా ధనవంతులు. సరే ఈయన పూజలే ఏదో సత్సంగం అంటున్నాడు, ఏదో చేసుకుంటున్నారా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా పట్టించుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూచాడన్నారో ఇక ఈయనకి శ్రమలు ఒక ఇతర జనుల్లోంచి వచ్చిన మనిషిగా నేను చెప్తున్నా. కాబట్టి ఇతర జనుల్లో యేసు ప్రభు గురించి చూచామనంగానే అదొక రకమైన చులకన భావం వచ్చేస్తుంది. ఈయన శ్రమలు బిగినైపోయినాను. బంధువులు శత్రువులు అయిపోయారు. నా భార్యను దూరం చేసేసారు. వాళ్ళ ఆవిడకి కూడా చిన్నపిల్లంట. ఆమె కూడా చెప్పారట, మీ ఆయన చెడిపోయాడు, యేసు ప్రభువు నమ్మాడు అని చెప్పి ఆమెను దూరం చేశారు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందట. ఆమె నన్ను చంపుదామని కూడా ప్లాన్ చేశారు. ఆ విషయం నాకు తెలిసింది. నా స్టేజ్ ఒక ఆయన వచ్చి చెప్పి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేయటానికి ప్లాన్ చేస్తున్నారు మీ వాళ్ళంతా అన్నాడట. అంటే దేవుడు అంటే మరి సాతానుడు ఎంత అప్పటి వరకు కూడా ఒక మంచి వ్యక్తి ఫలానా ఆయన కృష్ణమూర్తి గారు అని అందరూ అనుకుంటున్నారు. ఆ వ్యక్తి యేసు ప్రభు వైపు చూచాడు అని చెప్పగానే ఆ కుటుంబ సభ్యులే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుందట వాళ్ళ మీద. ఆయన్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారట. వెళ్ళిపోండి ఎక్కడికైనా అన్నారు. ఇక వాళ్ళ పిన్ని గారు మరి నేను అనుకోవటం అయితే ఈయన 16-17 సంవత్సరాల వయసు అప్పుడే ఎంత వైరాగ్యంతో ఉన్నాడని చెప్తున్నారు. ఈయన తల్లి తండ్రి అప్పటికి మరి లేరు అనుకుంటున్నా. ఎందుకంటే ఈయనదే పెత్తనం అంతా. ఈ 50 ఎకరాల పొలం, అలాగే ఈ బేరంలో 200 వర్కర్స్, వీళ్ళంతా కూడా ఈయన సొంత పనులు చేయడానికి 2-3 సేవకులు ఉండేవాళ్ళంట. అంటే బాగా ఉన్నతమైనటువంటి కుటుంబం అది. మరి
వీళ్ళ తల్లిదండ్రుల ప్రస్తావన ఎక్కడ రాల. వీళ్ళ పిన్ని గారు ఒక ఆమె ఉందట. ఆమె కూడా తెలిసి అమ్మో మా కొడుకు అవుతాడు కదా, ఇలా యేసు ప్రభు మతం తీసుకున్నాడు, ఇది ఎట్లా మార్పించాడు. పెద్దలందరూ 100 మంది పెద్దలను పిలిపి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారంటే ఏలూరులో, ఆ తాటిపరి అనే గ్రామంలో. అలా పెద్ద ఇల్లు అంట. ఆ ఇల్లు ఎన్నో మెట్లు ఉంటాయట, దానికి పెద్ద పెద్ద విశాలంగా మెట్లు ఉంటాయట. ఆ యొక్క జనం 100 మందిని పిలిపించి 100 మందితోటి మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఆఖరికి అందరూ చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు యేసు ప్రభువును నమ్మటం అనేది మా కులానికి మా కుటుంబానికి అగౌరవం, అది నువ్వు చేయటానికి వీల్లేదు బాబు, ఆ విషయం మానేసి. పైగా ఈయన ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు యొక్క ఆత్మతో నింపబడి ఈయన అసలు కూర్చొనివ్వట్లేదంట దేవుడు. ఈ దేవుడు బాప్తిజం తీసుకున్నాడు, దేవుడు ఆత్మతో నింపబడిపోయి ఇక ఎవరు కనపడితే వాళ్ళకి యేసు ప్రభువే దేవుడు అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు మనం అట్లాగే చెప్తాం కదా, ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. అంటే దేవుడు ఆత్మ మనలో పనిచేస్తుంది. పనిచేస్తూ యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఈయన వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోయి రండి విషయం తెలుసుకోండి, మన వేదాల్లో ఉన్న దేవుడు యేసు ప్రభువే అని అందరికీ చెప్పేస్తున్నామంట. ఇదంతా వీళ్ళకి తల కొట్టేసినట్టుంది. ఎవరికి? వీళ్ళ కుటుంబ సభ్యులకి, వీళ్ళ చుట్టాల పక్షాలు అందరూ ఉంటారు కదా. ఇదిగో పలానా ఆయన కృష్ణమూర్తి గారంట, మరి ఆయన వెళ్ళిపోయి యేసు ప్రభువు నమ్మండి అని ఈయన చెప్తున్నాడట. ఆయన ఎవరో తక్కువ కులవాళ్ళ దేవుడు కదా యేసు ప్రభు అంటే, మనం ఉన్నత కులవాళ్ళం, మనం అట్లా చెప్పడం ఏంటి, ఈయన వెళ్ళి ఇలా ప్రచారం చేయటం ఏంటి అని అందరూ కూడా కక్ష కట్టి ఉన్నారు. వాళ్ళ పిన్ని గారు అందంట, అయ్యా నాకు కూడా పిల్లలు లేరు, నాకు 6 ఎకరాల పొలం ఉంది, 6 ఎకరాల పొలం కూడా నీకే ఇచ్చేస్తా, నీకున్న పొలాంతో పాటు. కానీ ఈ తలవంపులు తెచ్చే పని చేయొద్దా, ఆ యేసు ప్రభు మాట ఎత్తొద్దు, నువ్వు వెళ్ళి అందరికి యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పొద్దు, కాబట్టి అది ఆ పని చేయొద్దు అని పెద్ద మనుషులందరితో చెప్పించిందంట. ఏం చేయాలి ఈయన దేవుడు ఆత్మ ఈయనలో ఉంది. ఒకటే చెప్తున్నాడంటే ఆయన, ఆ మీటింగ్ జరుగుతుండగా నేను దేవుణ్ణి ప్రార్థించాను, ఏం చెయ్యాలి ప్రభు అని. ఆ మీటింగ్లో అందరూ బ్రతిమాలు చెప్తున్నారట, బాబు మేము చెప్పే మాటేనండి అని చెప్పి. నిజంగా కూడా ఆయనకి పెద్ద వయసు ఉండకపోవచ్చు, ఏది 25 సంవత్సరాలు 30 ఉంటాయేమో, ఒక 25 ఉంటాయి. ఇప్పుడు చిన్న వయసులోనే కదా అదంతా, 25 ఉంటాయి. ఇక యేసు ప్రభువుని, ప్రభువా మరి నేను ఏం చేయాలి, 100 మంది ఇలా చెప్తున్నారు అంటే, అప్పుడు ఆ ఇంటి 3వ మెట్టు మీద ఒక వెదురు బుట్ట, దానిలో చీపురు దేవుడు నాకు చూపిస్తున్నాడు. దర్శనం కనపడుతుందంట. చాలా మెట్లు ఉంటాయంట ఆ ఇంటికి. 3వ మెట్టు మీద ఒక బుట్ట, వెదురు బుట్ట, దానిలో ఒక చీపురు పెట్టిందంట. అప్పుడు దేవుడు స్వరం వినపడుతుందంట. ఆ బుట్ట బైబిల్, ఆ చీపురు వాక్యం, ఆ బుట్ట చీపురు నేనే. దేవుడు చెప్తున్నాడంట, ఆ బుట్ట చీపురు నేనే. బుట్ట అంటే బైబిల్, దానిలో ఉన్న వాక్యమే ఆ చీపురు. ఆ బుట్ట చీపురు నేనే. నీకు అది కావాలా, లేకపోతే ఈ లోకంలో వెళ్ళిపోతావా అని, ఏది కావాలో నువ్వు కోరుకో అంటున్నా. చూచే వాళ్ళకి అందరికి ఏమని ఉంటుంది, ఇదేంటి బుట్ట చీపురు అని ఉంటుంది. కానీ మనుషుల్ని శుభ్రం చేసే చీపురే వాక్యం. బైబిల్ గ్రంథం ఏంటయ్యా అంటే, మనుషులలో ఉన్నటువంటి పాపాలన్నీ తీసేసి వాళ్ళని శుభ్రం చేసేదే బైబిల్. అది నేనని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక వెంటనే అది చూపించి నీకు ఏది కావాలో కోరుకోండి. దేవుడు కూడా బలవంతం చేయుడు. వాళ్ళ మాటలు విని నన్ను వదిలేస్తా అంటే వదిలేసుకో. కానీ విషయం అయితే ఇది, మనుషుల్లో పాపం అంతా తీసేసేది ఆ చీపురు అంటే ఆ దేవుడు వాక్యం. కాబట్టి నీకు ఇది కావాలా అది కావాలో కోరుకో అంటాడు. అప్పుడు వెంటనే ఆత్మపూర్ణుడైన నేను లేచి, నా ఆస్తి అక్కరలేదు, 6 ఎకరాల పొలం మా పిన్ని గారు ఇచ్చేది నాకు అక్కర్లేదు, అవి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, నాకున్నదే చాలు, నేను మట్టుకు యేసు ప్రభువుని వదలను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అరే ఏంటి ఇట్లా అని చెప్పేసి. దేవుణ్ణి మట్టుకు నేను వదలను, నన్ను మీరు చంపినా కొట్టినా దేవుణ్ణి మట్టుకు నేను వదలను అని చెప్పాడు. నేను ఇప్పటికీ అప్పుడు అన్నాడంటే ఈయన అందరి ముందు, 100 మంది ముందు దేవుడు ఆత్మతో నింపబడిచాడు. నేను అనేక సార్లు అంటే 20-30 సార్లు ఇప్పటికే నేను ఋషికేశ్ వెళ్ళి సత్సంగంలో పాల్గొంటూ మా గురువుగారు చెప్పింది చేస్తున్నా. దాని ప్రకారం నేను ఎవ్వరికి పూజలు చేయట్లే, ఏ విగ్రహానికి. మా గురువుగారు చెప్పిన ప్రకారం వేదాల్లో ఉన్న దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన్ని మంత్రాలతో ఉచ్చరించాలి తప్ప మామూలు పుష్పాలతో ఒక విగ్రహాలకు పూజ చేయకూడదని ఉంది. నేను గత కొంతకాలంగా ఆ సత్సంగములో ఉండి నేను ఎవరిని ఏ యొక్క విగ్రహానికి పూజ చేయట్లే. మీరు నన్ను అప్పుడు ఏం చేయలేదే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఈ సత్సంగం ఏంటని మీరు నన్ను అడగలేదే. ఇవాళ నేను చేసేది కూడా అదే పని, ఇంకేమన్నా ఉందా?
విగ్రహాల్లో దేవుడు లేడు అని నాకు తెలిసింది. నేను విగ్రహాలను వదిలేసా. నా ఆత్మలో ఆత్మస్వరూపుడైన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు, నిజమైన దేవుడు అని తెలిసింది. ఆయన ఆరాధిస్తున్నా. ఇప్పుడు తప్పు పట్టుకుంటారేంటి నన్ను అని చెప్పి అన్నాడట. అన్న కూడా వాళ్ళంతా కూడా ఇది మాకు నువ్వు మామూలుగా సత్సంగం అయితే ఇక్కడే పాల్గొనేవాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా బైబిల్ సంకన పెట్టుకుని ఓళ్ళంటే వెళ్ళిపోయి ఇగో ఈయనే దేవుడు అని చెప్తున్నారు. చూసేవాళ్ళందరూ ఫలానా వాళ్ళ అబ్బాయి అంట, ఈయన యేసుప్రభుని నమ్ముకున్నాడంట అందరూ చెప్పుకుంటున్నారు. అది మాకు అవమానంగా ఉంది, మా కుటుంబ గౌరవం పోతుంది అని చెప్పి ఈ కుటుంబ సభ్యులందరూ అన్నారట. దీన్ని బట్టి మరి అప్పుడు ఏం జరిగిందో తెలియని ఆయన వెళ్ళిపోయి కర్ణాటకలో సెటిల్ అయిపోయాడు. మరి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇక్కడ ఆస్తులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మంచి చర్చి ఇల్లు కట్టుకుని కర్ణాటకలో సెటిల్ అయిపోయి పాస్టర్గా ఉన్నాడు ఇప్పుడు కృష్ణమూర్తి గారు. ఆయన చెప్పాడు అయ్యో ఇట్లాంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పి. అది అసంపూర్తిగా ఉంది, అది ఆ సాక్ష్యం అప్పటికి ఇంకా ఉంది, బోల్డంత ఉంది అన్నాడు. ఇప్పుడు రికార్డ్ అవుతున్నట్టుంది. కాబట్టి ఇది సరైన మార్గం అని నేను చెప్పాను. ఇక నన్ను వాళ్ళు ఏం చేయలేక వదిలేశారు. ఇక రెండో భాగంలో తక్కిన వివరాలు వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరిని ఇప్పుడు ఈయన ఎందుకు ఏర్పరచుకుని ఉంటాడు కృష్ణమూర్తి గారిని అంటే, ఈయన ఆ సత్సంగం వాళ్ళు చెప్పినట్టుగా వేదాల ప్రకారం ఒక విగ్రహంలో రేపుడు లేడు, ఆయన ఆత్మస్వరూపుడు అన్నదాన్ని పట్టుకుని ఆ సత్సంగంలో పాల్గొంటూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, దేవుడెవరా అని ఈయన వెతుకుతూ ఉన్నాడు. దేవుడెవరా అని ఎవరు వెతుకుతారో వాళ్ళకి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడన్న ఇక్కడ ఏం చేశాడు, ఒక మీటింగ్కి చర్చికి సంబంధించినటువంటి మీటింగ్కి ఈయన వెళ్ళేటట్టుగా చేశాడు. అక్కడ చెప్పే మాటలు ఈయనకి బాగా హృదయంలో చొచ్చుకునేట్టు చేశాడు. ఈయన ఒక్కడే దేవుడు అని గ్రహించేటట్టు చేశాడు. ఇప్పుడు చేశాడు ఆయన వైపు చూచిన తర్వాత. కాబట్టి ఇలా కొంతమందిని ఏర్పరచుకున్న తర్వాత ఏమైనా సుఖాలు దొరికినాయా? తర్వాత చెప్పాడు తన భార్య మళ్ళీ తర్వాత వచ్చిందంట. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు ఎక్కడ కర్ణాటకలో. కానీ కుటుంబ సభ్యులతోటి వచ్చినటువంటి గొడవల వల్ల కానీ ఇంకే రకంగా కానీ ఆయన కర్ణాటక రాష్ట్రం వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ బంధువుల మధ్యన హాయిగా బతికేవాడుగా ఇవన్నీ లేకుండా ఉంటే ఆయన జీవితం త్యాగం అయిపోయిందా లేదా? ఎందుకు త్యాగం చేయించాడంటే అనేక మంది గ్రహించారు, వాళ్ళ కులంలోనూ ఇతర కులాల్లోనూ అన్ని చోట్ల కూడా ఈయనొక్కడే దేవుడు. పైగా ఈ యొక్క సువార్త ప్రకటించడం అనేది ఏదో వాళ్ళ పొట్టకొట్టు కోసం చేస్తున్నారని మనం అనుకుంటా ఉంటాం, కానీ అది కాదు. ఇదిగో ఈ కృష్ణమూర్తి గారు ఇంత పెద్ద ఆసామి ఈయన ఎందుకు ఇలా సువార్త ప్రకటిస్తాడు? ఆ దేవుడే ఆత్మే ఆయనలో లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడని అనేక మంది గ్రహించడానికి వీలుగా ఆయన్ని సాధనంగా ఏర్పరచుకుని ఆయన చేతిలో పనిముట్టుగా వాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఈ కృష్ణమూర్తి గారి జీవితంలో బట్టి మనం చూసుకున్న దేవుడు తన పిల్లల్ని జీవితాలని కొంతమందివి ఆయన ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మరీ ఇతర జనులకు జ్ఞానోదయం కలవు. ఆయన ద్వారా అనేక మంది బాప్తిజం పొందారు. కర్ణాటకలో పెద్ద చర్చి నడుపుతున్నాడు ఆయన. అనేక మందికి దేవుడు ఎవరో తెలుసుకునే విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సాక్ష్యం క్లుప్తంగానే ముగిస్తున్నాను. తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క సాక్ష్యం రెండో భాగం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మీకు ప్రస్తావిస్తాను. కానీ ఇప్పటికైతే ఆ యొక్క సాక్ష్యం ద్వారా మనం గ్రహించేది ఇదంతా కూడా ఇతర జనుల మీద ప్రేమే అని చెప్పడమే. చెప్పేది ఏంటంటే ఇతర జనుల మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంది అనేది. ఆ ప్రేమ గురించి ఈయనకేమీ ఒరిగింది ఏమి లేదు. ఈయన బంధువులందరూ కూడా ఈయన్ని ఎంతో రకంగా హింసించారు. ఎంత ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా దేవుడి కోసం నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత ఈ మధ్యనే వచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఒక జాయింట్ కలెక్టర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు గురించి వచ్చింది. అది కూడా అవసరమే. ఆయన జాయింట్ కలెక్టర్ మంచి హోదా 20 మంది వాళ్ళ బంగ్లాలో పనిచేసేవాళ్ళు 20 మంది ఉంటారట. కార్లు అటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన దీనికి ప్రభువుని అంగీకరించి దేవుడు ఆజ్ఞ మేరకు ఉద్యోగాన్ని రిజైన్ చేసి పారేశాడు. జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి పారేశాడు. అది ఎట్లా జరిగింది ఏంటి అంటే తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్తా కథ అంతా. కానీ మీకు ఉపోద్ఘాతం లైట్గా చెప్పేసి ముగిస్తా, అయిపోతూ ఉంది. ఈ జాయింట్ కలెక్టర్ సాక్ష్యం అయితే చాలా గొప్పగా ఉంది. అసలు మన కళ్ళు తిరిగిపోయేటువంటి సాక్ష్యం అది. కాబట్టి ఆ సాక్ష్యం ద్వారా మీకు అందరికి జ్ఞానం నూరిపోయాలనేది దేవుడు ఆజ్ఞ. దేవుడు చెప్పేది ఏంటయ్యా, నువ్వు అందరిలాగా ఆ వాక్యాలు ఏమో చెప్పడం కాదబ్బాయి, నువ్వు వాళ్ళకి జ్ఞానం అంతా అందాలి. నీకు ఏ జ్ఞానం అయితే దొరికిందో, ఏ జ్ఞానం అయితే నీకు అందేటట్టు నేను చేస్తానో ఆ జ్ఞానం మొత్తం నా బిడ్డలకి అందజేయాలి నువ్వు అంటున్నాడు దేవుడు.
మరి మీకు అందిన తర్వాత మీరు ఏం చేయాలో దేవుడికి తెలుసు, మీరు ఎవరికి ఇది అందజేస్తారో అనేది దేవుడికి తెలుసు. ముందైతే నా నోటి ద్వారా మీకు ఆ జ్ఞానం అందేటట్టు చేస్తున్నాడు. జాయింట్ కలెక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఇప్పుడు ఖమ్మంలో మరి ఉద్యోగానికి రిజైన్ చేసేసి, ఆ కలెక్టర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఖమ్మంలో ఒక పెద్ద చర్చి కట్టి భార్యాభర్త వారి కుటుంబం అంతా మరి ప్రభు వైపు చూశారు. భార్యాభర్త నిరంతరము ఆయన సేవలో తరిస్తూ ఉన్నారు, ఆయన సేవ చేస్తున్నారు. అనేక చోట్ల ఆయన సాక్ష్యం చెప్తూ మరి దేశమంతా ఆ సాక్ష్యం వెళ్ళేటట్టు చేస్తున్నారు. ఆ సాక్ష్యం యూట్యూబ్ ద్వారా నేను వినటం జరిగింది, అది ఈ మధ్య కాలంలోనే. కాబట్టి అది కూడా మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, అంత పెద్ద ఉద్యోగం చేసిన ఆయన ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముతారా అని అనుకుంటారు. ఎంత పెద్ద ఉద్యోగమైనా చెయ్యి, అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి, అసలు దేవుడు ఎవరో తెలుసుకున్నాడు ఆయన. కాబట్టి ఇది ఉద్యోగస్తులు చాలామంది ఏంటంటే భ్రమ, మనకు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలనుకుంటాం. నాది కూడా అటువంటి కేసేగా. మనకు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం చేసి మనకెందుకు యేసు ప్రభు అనుకునేవాడిని కదా. దేవుడు ఆత్మచేత సంధించి ఆ దర్శనాలు చూపించబట్టే కదా నేను ప్రభు వైపు తిరిగా. ఇదిగో నా ద్వారా అనేక మంది ఎలా దేవుడిని తెలుసుకోవాలో, అలాగే ఈ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా అనేక మంది దేవుడిని ఎలా తెలుసుకోవాలో దేవుడు ప్రణాళికలో ఉంది. కాబట్టి అందుచేత ఆయన కూడా ఏర్పరచుకుని ఈ యొక్క సాక్ష్యం అనేక చోట్ల వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికైతే ఈ ఎపిసోడ్కి సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇప్పుడు ముగిస్తా. జాయింట్ కలెక్టర్ సుభాష్ చంద్రబోస్ గారి సాక్ష్యం, విస్తారమైనటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యం అంతా మీకు తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడైతే ఈ మాటలను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. ఈరోజు ఈ యొక్క ప్రభా 211వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయానంతా గ్రహించే శక్తిని వారికి దయచేశారు. తగిన ప్రేరణ వారికి ఇచ్చి అనేక మంది వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర జనులకు తండ్రి ఈ విషయాలు వారు చెప్పే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా మీ యొక్క దీవెన మా అందరి మీద విస్తారంగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకోండి. వందనాలు.